రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం మీ ముందు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాను. దేవుడు నమ్మకంగా 2021వ సంవత్సరం జనవరి నెలంతా కూడా మనందరినీ కాచి కాపాడినందుకు మనమందరం ఆయనకి ఎంతగానో కృతజ్ఞత చెల్లించబోతున్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఇక్కడ లేఖనంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగానుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక నా పక్షమున వాచ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఇక్కడ ఈ యొక్క లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకా గారు మాట్లాడుతున్నటువంటి మాట, మీకా గారు దేనిని గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది నిస్సందేహంగా ఇజ్రాయేలీయుల గురించి, యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలీయుల జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీయులకు మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇజ్రాయేలీయులకు చాలా నష్టం జరిగింది. వారి పరిస్థితి అంతా కూడా పూర్తిగా తలకిందులైపోయింది. వారికి ఏమాత్రము కూడా అంటే వారికి ఇంకా నిరీక్షణ లేనటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితిలో ఈ యొక్క యూదులంతా కూడా ఉన్నారు. నిరీక్షణే లేనటువంటి స్థితిలో వారి పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఆ పరిస్థితిని గురించి ఇక్కడ ఇదే అధ్యాయంలో మీకా గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తే, మొదటి వచనాలంటే 7వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి మనకు తెలియజేయబడుతూ ఉంది. ఏది? ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితి గురించి చూడండి. వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్లు పరిగె ఏరుకొనిన తరువాత ఎలాగుండెనో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయెను, నా ప్రాణం నాకు ఇష్టమైన ఒక కొత్త అంజూర పండైనను లేకపోయెను, భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఊపును. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏమిటంటే, ఇజ్రాయేలీయుల జనాంగం అంతా కూడా దేవునికి అవిధేయత చూపించి త్రోవ తప్పిపోయి ఇక దేవుని ఉగ్రతకు గురి అయి దేవుని ద్వారా భయంకరమైనటువంటి కరువుని, భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలు భూమి మీద జరిగించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిరీక్షణకు అవకాశము లేకపోయినను, ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, అయినను వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రవక్త మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీయుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వారి గురించి మనం ఆలోచించినట్లయితే వారు 400 సంవత్సరాలు అంటే యెహోవాను గూర్చినటువంటి గ్రహింపే లేనటువంటి స్థితిలో, యెహోవాకు చెల్లించవలసినటువంటి అర్పణలు చెల్లించలేనటువంటి స్థితిలో, యెహోవా అనేటువంటి ఒక దేవుని ఆరాధించడానికి స్థలమే లేనటువంటి 400 సంవత్సరాలు గడిపినటువంటి ఇజ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క దీనమైనటువంటి స్థితి ఏ విధంగా ఉందనంటే, వారు బానిసలుగా వారికి ఏమాత్రము స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటే వారిలో కలిగినటువంటి మూలుగును గుర్తించినటువంటి దేవుడు, అంటే వారి యొక్క విరిగి నలిగినటువంటి హృదయ విదారకరమైనటువంటి
పరిస్థితుల్లో వారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆయన ఆలకించారట. ఆయన ఆలకించి వారి పక్షంగా నిలబడటానికి దేవుడు వారందరినీ విడిపించడానికి పూనుకున్నాడు. అలాగే ఇది దాదాపుగా అంటే క్రీస్తుకి 700 సంవత్సరాలకు పూర్వం రాయబడినటువంటి ప్రవచనం ఇది. అంటే అప్పటికి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే దగ్గరగా 1300-1200 సంవత్సరాలు గడిచింది. దేవుని ద్వారా ఎన్నో మేలులు అనుభవించారు, దేవుని ద్వారా ఎన్నో విజయాలు సాధించారు, దేవుని ఎంతగానో కొనయాడారు. కానీ వారు కాలక్రమేణా విగ్రహములు తట్టు తిరిగి అవిధేయత వలన యథార్థమైనటువంటి స్థితిని కోల్పోవటం వల్ల వారు దేవుని యొక్క ఉగ్రతను చూడవలసి వచ్చింది. అయినా కూడా వాళ్ళకున్నటువంటి నిరీక్షణ ఏమిటంటే దేవుడు నా ప్రార్థన ఆలకించును. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నీ పరిస్థితులు ఎంత అతలాకుతలంగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు ఊహించడానికి కానీ లేదా ఏమైనా అద్భుతం జరుగుతుందా అనేటువంటి ఆలోచన చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు నీ ముందున్నట్లయితే, నువ్వు ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించును. ఇంకా నువ్వు సందేహపడటానికి అవకాశమే లేదు. ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడతాడు. కీర్తనాకారుడు 144 కీర్తన 1-2 వచనాలు చూస్తే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ లేఖన భాగం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నీవు దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీ సమస్యకు, నీ శత్రువుని జయించడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. నీ ముందున్నటువంటి సమస్య, ఇజ్రాయేలీలకు ఐగుప్తీయులు శత్రువులు అయితే, ఇజ్రాయేలీలకు అనేక మంది శత్రు దేశాల వారు వారిపైన దండెత్తి వారిని లోబరుచుకుని వారిని బానిసలుగా కొనిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటే, ఇక్కడ మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఆ బాధలు, మనకున్నటువంటి అనారోగ్యము, ఇవన్నీ కూడా మన ముందు శత్రువులుగా మనకు కనబడుతున్నాయి. వాటిని ఏ విధంగా జయించాలో, వాటిపైన మనం ఏ విధంగా యుద్ధము చేయాలో అది దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు నేర్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. నీ ముందున్నటువంటి పరిస్థితులన్నింటిలో నువ్వు ఎలా మేనేజ్ చేయాలో, నువ్వెలా వాటిలో నుంచి ముందుకు వెళ్ళాలో, ఎటువంటి ఆలోచనతో నువ్వు ఉండాలో దానిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందున్నటువంటి సమస్య నీకు యుద్ధమే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ యుద్ధములో నువ్వు దేవుని దగ్గర ఒక చక్కని ట్రైనింగ్ తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రత్యక్షంగా కత్తి పట్టుకుని యుద్ధం చేసేటువంటి యుద్ధాలు కాదు, లేదా తుపాకులు లేదా అణుబాంబులు వేసేటువంటి యుద్ధాలు కాదు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, నీకున్నటువంటి అప్పులు, నీకున్నటువంటి అనారోగ్యం, నీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు యుద్ధాలుగా కనపడుతున్నాయి. వాటిని నువ్వు జయించాలనంటే, వాటితో పోరాడాలనంటే దేవుని దగ్గర ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకా గారు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించును, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించును. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది గుడ్డిగా మనం నమ్మవలసినటువంటి విషయం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించి తీరుతాడు. ఎందుకనంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడైనా, మనము మొరపెడితే ఆయన వెంటనే కదిలేటువంటి దేవుడైనాడు. విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యము చెయ్యనటువంటి దేవుడిగా ఉన్నాడు. నీవు యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నట్లయితే, నిరీక్షణ లేనటువంటి స్థితిలో నిరీక్షణ ఆయన పైన కలిగి ఉండి ఆయన ద్వారానే నీకు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళుతున్నట్లయితే, నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను,
రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మన దేవుడు మన నిమిత్తము కలిగి ఉన్నటువంటి ప్రణాళికను మన విషయంలో జరిగించేంత వరకు ఆయన ఎంత మాత్రము కూడా ఆయన దానిని మరిచిపోయేటువంటి వాడు కాదు. ఇక్కడ మన ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలనంటే, మనము దేవుని దగ్గర మన పరిస్థితిని గురించి ఆలోచించి దానిపైన ఏ విధమైనటువంటి యుద్ధం చేయాలో, మన ముందున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఎలా కృంగిపోతున్నామో, మనం ఎలా భయపడుతున్నామో, వాటిని మనం ఎలా అధిగమించాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నామో, వీటిని గురించి దేవుని దగ్గర మనము గోజాడి, దేవుని దగ్గర ఆయన లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని ధ్యానిస్తూ యుద్ధాన్ని చేయవలసినటువంటి వారు ఉన్నాం. ఇక్కడ భక్తుని యొక్క ఆలోచన మనం చూస్తే, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు అంటే, మన ముందున్నటువంటి సమస్య మనల్ని ఎంతగా అయితే బలహీనపరుస్తుందో, ఎంతగా భయపెడుతుందో, మన పైన ఎంతగా ప్రభావం చూపుతుందో, దాని ప్రభావ తీవ్రతను బట్టి శత్రువు మన పైన విజయం సాధించాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నీ ముందున్నటువంటి సమస్య నీకు భయాన్ని కలిగించకపోతే, నీ దేవుని బట్టి ధైర్యాన్ని కలిగించినట్లయితే, నీ శత్రువు నువ్వు యుద్ధం చేయకుండానే పారిపోతాడు. నీ ముందున్నటువంటి సమస్య నీకు భయాన్ని కలిగించకూడదు. నీ దేవుని బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం కలిగి నీ ముందున్నటువంటి సమస్యను నువ్వు డీల్ చేయడానికి ముందుకు నడుస్తూ ఉంటావో, నీలో ఉన్న ధైర్యాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న విశ్వాసం యొక్క సామర్థ్యాన్ని బట్టి నీ ముందున్నటువంటి శత్రువు నువ్వు తరమకుండానే వాడు పారిపోతాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్. నేను కింద పడినా సరే, నా పరిస్థితి బహుశా నన్ను కృంగదీస్తూ ఉన్నా సరే, నా పరిస్థితి చాలా కఠినంగా, బాధాకరంగా, నేను ఊహించని విధంగా నాకు ఎంతో తీవ్రమైనటువంటి నిరాశను, తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ ఉన్నప్పటికీ సరే, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఈ కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్రైస్తవుని జీవితంలో ఉండాలి. దేవుని వెంబడించేటువంటి వారు దేవుని క్రియలను గురించి ఆలోచన చేస్తూ, దేవుడు మనల్ని లేవనెత్తడానికి మనలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించగలగటానికి మనం ప్రయత్నం చేయాలి. మోకరించి ప్రార్థించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. కన్నీటితో ప్రార్థించేటువంటి అనుభవంతో ఉండాలి. విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప హృదయాన్ని దేవుని ముందు మనం కుమ్మరించాలి. ఈ అనుభవంతోటి మనము ఖచ్చితంగా మన ముందున్నటువంటి శత్రువును జయించగలం. మనము పడిపోయినా కూడా తిరిగి లేపగలిగినటువంటి దేవుడు మనకు నాడు. 7 మార్లు కింద పడినా కూడా దేవుడు మనల్ని తిరిగి లేపుతానంటాడు. సామెతల గ్రంథం మనం చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మనకు చెప్పబడతా ఉంది, 24:16, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు నీతిమంతులనంటే, నిజమైనటువంటి సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి యేసయ్యను తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారందరూ కూడా దేవుని నీతిని బట్టి నీతిమంతులుగా పరిగణించబడుతున్నారు. నీతిమంతులుగా పరిగణించబడినటువంటి ప్రతి నీతిమంతుడు కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తి కూడా 7 మార్లు కింద పడినా కూడా వాడు తిరిగి లేవకుండా ఉండడట. అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. అంటే మన ముందున్నటువంటి పరిస్థితులను గురించి మనము ఆతృతతోటి, నిరాశతోటి, బాధతోటి మనము అంధకారంలో కూర్చొని ఉన్నా, అంటే ఎటువంటి ఆలోచన మనకి దొరకపోతూ ఉన్నా, ఎటువంటి జ్ఞానయుక్తమైనటువంటి తలంపులు మనకి రాకపోతూ ఉన్నా, మన ముందున్నటువంటి సమస్యను బట్టి మనము దేవునిని వెంబడించలేక, లేదా దేవుని పైన ఆధారపడలేక కేవలం ఆ అంధకారంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృప, దేవుని యొక్క వెలుగు మన పైన ప్రసరించబడుతుందట. దేవుని విశ్వసించినటువంటి వారి విషయంలో, ఇజ్రాయేలీల ప్రజల విషయంలో మనం చూస్తున్నాం, వారు 400 సంవత్సరాల అంధకారంలో ఉన్నారు.
ఐగుప్తు దేశంలో ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని రాసేటువంటి దినాలకి 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల పాటు వీళ్ళకి రాజ్యమే లేనటువంటి పరిస్థితి, ఇజ్రాయెల్ దేశమే లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వారి యొక్క నిరీక్షణ ఏ విధంగా ఉందో మనం చూస్తే, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగానుండెను. మరి 2020 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం చూస్తున్నాం, ఈరోజు ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక గొప్ప దేశంగా ఉంది, గొప్ప సైన్యాన్ని కలిగి ఉన్నటువంటి దేశంగా ఉంది. టెక్నాలజీలో వారు చాలా ముందంజలో ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క నిరీక్షణ. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన విషయంలో వారికి ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎన్ని సంవత్సరాలు గడిచిందండి? దాదాపు 2700 సంవత్సరాలు గడిచింది ఆ ప్రవచనము నెరవేర్చడానికి. దేవుడు ఇజ్రాయేలీయులను తిరిగి ఒక ఇజ్రాయేల్ దేశముగా మార్చడానికి 2000 సంవత్సరాల పైన వారు దేశమే లేనటువంటి, మందిరమే లేనటువంటి, ప్రాంతమే లేనటువంటి, ఇది మా ఊరు అని చెప్పుకోవడానికి లేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. కానీ ఈరోజు వారు దేవుని కృపను బట్టి తిరిగి ఏకమయ్యారు. వారంతా వారికి ఏ అవకాశము లేకపోయినా, నిరీక్షించటానికి అవకాశమే లేకపోయినా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద డార్క్నెస్, వారు అంధకారంలో ఉన్నా కూడా దేవుని వెలుగు వారిని తిరిగి ఇజ్రాయెల్ దేశానికి రప్పించి, నువ్వు అంధకారంలో ఉన్నా, నీకున్నటువంటి పరిస్థితుల్లో నీ శత్రువు నీ మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, నువ్వు దేవుని పట్ల అవగాహన కలిగి, నువ్వు దేవుని పట్ల పూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నా కూడా దేవుని వెలుగు నీ మీద ప్రచురించబడటానికి అవకాశం. దేవుని వాక్యము నీకు వినబడిన వెంటనే ఆ వాక్యాన్ని బట్టి బలం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరుగులేత్తును. మన పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా, ఎంత దయనీయంగా ఉన్నా, మన బాధ ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యము మనల్ని ఎంతగా బాధ పెడుతూ ఉన్నా, దేవుని వాక్యాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనము తిరిగి లేపేటువంటి దేవుడు మనన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని తిరిగి లేపేటువంటి దేవుడు నాడు. మనం అంధకారం అంటే అజ్ఞానంలో కొనసాగుతున్నా కూడా దేవుడు తన వెలుగును పంపించి మనల్ని ఖచ్చితంగా వెలుగు మార్గమును మనకి చూపించి, అంటే తిరిగి మన ముందున్నటువంటి శత్రువు పైన విజయం సాధించడానికి దేవుడు మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో, ఎటువంటి కోరికను కలిగి ఉండాలో, ఏ విధంగా దేవుని పైన తిరిగి ఆధారపడాలో దేవుడు మనకి నేర్పించేటువంటి వాడైనా. మనం యుద్ధము చేయటానికి ఆయన మన చేతులకు ఆయన మనకి యుద్ధమును నేర్పేటువంటి వాడుగా ఉన్నాడండి. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ముందున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ పరిస్థితి పైన విజయం సాధించడానికి దేవుడు నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు నివసించడానికి ఇష్టపడినట్లయితే, ఆయన సన్నిధిలో సమయాన్ని గడపడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, నీ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి, నీ పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు సమయాన్ని కేటాయించగలిగినట్లయితే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ చేతులకు, నీ బ్రాండ్లకు యుద్ధం చేయటం ఎలాగో నేర్పిస్తాడు. నువ్వు ఏం పని చేయాలో, ఏ ఆలోచన చేయాలో, ఎటువంటి కోరికను కలిగి ఉండాలో వాటన్నిటినీ కూడా దేవుడు నీకు నేర్పిస్తానంటాడు. అయితే మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నేను యెహోవా దృష్టికి పాపము చేస్తే గనుక ఆయన నా పక్షమున వాచ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన జీవితంలో మనం ఎన్నో పరిస్థితుల్లో, మన పరిస్థితులు బాగున్నప్పుడు మనము దేవుని లెక్క చేయక, దేవుని పైన తిరుగుబాటు చేసి, దేవుని తిరస్కరించి, దేవుని మాటలను లెక్క చేయక, సమయాన్ని వృధాగా పోనిచ్చి మనము ఎంతో మనమే కీడుని సంపాదించుకున్నాం. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. నీ పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర సమయాన్ని గడపకుండా, పరిస్థితి బాగాలేనప్పుడు వచ్చి వెంటనే నాకు ఏదైనా అద్భుతం జరగాలి అని అడగటం ఎంతవరకు సమంజసమో నువ్వు ఆలోచన చేయాలి. అంటే దేవుడు మనం ఎంతకాలం పాపం చేశామో అంతకాలం దేవుడు మనల్ని శిక్షిస్తాడనంటే అది అందరి విషయంలో కాదు.
ఇజ్రాయేలీల విషయంలో మాత్రమే దేవుడు అటువంటి శిక్షను అనుమతించాడు. ఎందుకంటే వారు ఆయన సొంత జనులుగా పిలువబడ్డారు. వారికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారి విషయమై దేవుడు అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. వారికి దేవుడు వారి కట్టని ఇళ్లను వారు నివసించడానికి ఇచ్చాడు. వారి నాటని ద్రాక్ష తోటలను వారు తినటానికి, భుజించడానికి, సంతోషంగా గడపడానికి ఇచ్చాడు. వారికి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు, చాలా గొప్ప ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చాడు. వారి దగ్గర నుంచి దేవుడు నమ్మకాన్ని ఆశించడంలో ఏమాత్రం తప్పులేదు. అయితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. కాబట్టి వారి విషయంలో దేవుడు ఎక్కువ సమయాన్ని వారిని శ్రమకు విడిచిపెట్టాడు. అయితే వారిని శ్రమకు విడిచిపెట్టడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారిని ఒక పక్క ఆయన కనుదృష్టిలో వారిని సాకుతూనే, అన్యులమై మనము నాశనానికి వెళుతూ ఉండగా నరకానికి పోవలసినటువంటి మనందరి విషయంలో కూడా ఆయన కనికరపడి మనందరికీ కూడా మేలు చేయడానికి ఆయన తనని మనకు పరిచయం చేసుకున్నారు. మన విషయంలో అలా జరుగుతుందని దేవుని ఆ మాటలు లేదా దేవుని వాగ్దానం ఎక్కడ లేదు, కానీ మనకు కూడా ఈ యొక్క అనుభవం ఉండి తీరాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో నీ ముందున్నటువంటి కష్టము తీరటం లేదనేటువంటి ఆవేదన నీలో ఉన్నట్లయితే, నీ సమస్యను చూచి నువ్వు దుఃఖపడుతూ ఉన్నట్లయితే, నువ్వు గుర్తుంచుకోవాలి, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు. అంటే మన జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించామో వాటన్నిటి విషయంలో మనం పశ్చాత్తాపపడేంత వరకు. ఇక్కడ కేవలం పశ్చాత్తాపం మాత్రమే. దేవుని దగ్గర మనము మన తప్పుని అంగీకరించి పశ్చాత్తాపపడి ఇక మీదట అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండటానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికను మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు వెంటనే తన కోపాగ్నిని మన నుంచి తప్పించగలుగుతాడు. ఇజ్రాయేలీల విషయంలో కొన్ని వేల సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రత కొనసాగించబడింది. కానీ మన విషయంలో అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రాయశ్చిత్తమును బట్టి, ఆయన బలిదానమును బట్టి మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటంటే దేవుడు మనల్ని వెంటనే కనికరించడానికి ఆయన కృపను అనుగ్రహించాడు. మనము కృపను పొందుకోవటానికి మనము ఏ అర్హత లేకపోయినా కూడా దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. కాబట్టి మనము ఆయన తీర్పు తీర్చేంత వరకు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఆయన తీర్పు, ఆయన పరలోకంలో తీర్చేటువంటి తీర్పు దీనికి వ్యత్యాసంగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే దేవునికి పశ్చాత్తాప హృదయంతో దగ్గర అవుతారో, వారి పాపములన్నిటిని అంగీకరిస్తారో, ఆ పాపములను బట్టి వారిపైకి వచ్చినటువంటి శిక్షను బట్టి దేవుడు న్యాయవంతుడే, న్యాయమైనటువంటి శిక్షనే తమకు అనుమతించాడనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారో, వారందరూ కూడా దేవుని యొక్క కోపాగ్నిని సహించగలుగుతారు. అంటే మన ముందున్నటువంటి పరిస్థితిని సహనంతో ఎదుర్కొంటాం. ఓపికగా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడనే ఉద్దేశంతో ముందుకు వెళతాం. అటువంటి ఓపికను, సహనాన్ని మనం కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. దేవుడు తన లేఖనాల ద్వారా యుద్ధము చేయటం ఎలా నేర్పిస్తున్నాడనంటే ఇక్కడ మనం గుర్తించాలి, సహనాన్ని కలిగి ఉండటం ద్వారా. దేవుని యొక్క ఉగ్రత మన మీద కొనసాగుతుందా లేదా దేవుని యొక్క పరిశీలన మనలో కొనసాగుతుందా మనం గుర్తుంచుకోవాలి. అయితే మన గడిచిన జీవితంలో చేసినటువంటి పాపములన్నిటిని బట్టి దేవుడు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడనేటువంటి ఆలోచనతోటి ఆయన మన ముందుంచినటువంటి ఆ యొక్క పరిస్థితిని, శ్రమను మనము అంగీకరించి దాని విషయమై ఏమాత్రము కూడా మనము సనగకుండా, గొణగకుండా ఆయన పైన ఆధారపడి ఉన్నట్లయితే ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. సో మనము తప్పనిసరిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ముందున్నటువంటి పరిస్థితులను జయించడానికి దేవుడు మనకి నేర్పించేటువంటి యుద్ధ విద్యలను మనం నేర్చుకోవాలి. మన ముందున్నటువంటి పరిస్థితులపైన యుద్ధము చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడును, నా కేడమును, నేను ఆశ్రయించువాడును అయిన నా జనులను ఆయన నా జనులను నాకు లోపరుచువాడన్నాడు. కీర్తనకారుడు అంటాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, ఆయనే నన్ను ఆయనే నేను కదిలింపబడను. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే తన ఫౌండేషన్ దేవుడు అంటున్నాడు.
తన పునాది అంటే తాను నిల్చున్నటువంటి పునాదిని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. నాకున్నటువంటి పునాది ఏమిటంటే దేవుడే. నేను దేవుని పునాది పైన ఉన్నా, నేను కదిలించబడను. పరిస్థితులు ఎంత ఆటంకపరుస్తూ ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా దావీదు వెళ్ళినా కూడా మరణమే అనేటువంటి ఆలోచనతో, మరణమే అనేటువంటి పరిస్థితుల ముందున్నా కూడా దావీదు యొక్క విశ్వాసం ఏమిటంటే, నేను దేవుడు అనేటువంటి పునాది మీద ఉన్నాను, నేను కదిలించబడను. నీకు గనక నువ్వు దేవునిలో ఉన్నావు అనేటువంటి విశ్వాసం, నమ్మకం గనక నీకు ఉన్నట్లయితే, దేవుడు నీకు పునాదిగా ఉన్నట్లయితే, నువ్వు కదలించబడను అనేటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించాలి. పరిస్థితులు ఎంత ఆటంకపరుస్తూ ఉన్నా, పరిస్థితులు నేను కృంగదీస్తూ ఉన్నా, వెనక్కి లాగుతూ ఉన్నా, ఇక నీ పని అయిపోయిందని చెప్తూ ఉన్నా, ఇక నువ్వు లెగిచే అవకాశం లేదని చెప్తూ ఉన్నా కూడా నువ్వు గుర్తుంచుకోవాలి, దేవుడు నీకు పునాది అయి ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకి దేవుడే పునాది అయి ఉన్నాడు. దావీదు సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబంటిని చంపగలిగాడు, గొలియాతును చంపగలిగాడు. సౌలు తరుముతూ ఉంటే కొన్ని సంవత్సరాల పాటు అరణ్యాల్లో తిరుగుతున్నాడు. తాగటానికి నీరు లేనటువంటి పరిస్థితి, తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి. తను అక్కడక్కడ తిరిగి అది ఇది సంపాదించుకుని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో శత్రువులు తన పైన దాడి చేసి తనకున్నటువంటిది అంతటిని దోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలను, భార్యలను దోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే దావీదు తాను దేవుడు అనే పునాది మీద ఉన్నాను కాబట్టి నేను కదిలించబడనంటున్నాడు. మనల్ని ఎక్కడ కదిలించబడుతుంది అని అంటే, మన శత్రువు మన బలాన్ని కదిలించకూడదు, మన విశ్వాస బలాన్ని కదిలించకూడదు. మన శత్రువు మన పరిస్థితులన్నిటిని కూడా మనకి వ్యతిరేకంగా మార్చినా కూడా మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి బలం ఎప్పుడైతే కదిలించబడకుండా ఉంటుందో, శత్రువు వాడంతటి వాడే పారిపోతాడు. మన అంతరంగంలో గనక మన విశ్వాస బలము గనక బలహీనపరచబడిందనంటే, అంటే ఆ బలము తగ్గినటువంటి పరిస్థితి కనుక మన లోపల ఉన్నట్లయితే, మన లోపల భయము మొదలైందనంటే, మన లోపల అధైర్యం అనేటువంటిది కనుక మొదలైందనంటే, మన శత్రువు మనల్ని పూర్తిగా లొంగ తీసుకుంటాడు. దావీదు నేను దేవుడు అనేటువంటి ఫౌండేషన్ మీద ఉన్నానంటున్నాడు. డేవిడ్స్ ఫౌండేషన్ ఇస్ గాడ్ ఓన్లీ. మరి నీ ఫౌండేషన్ ఏమిటో నువ్వు ఒకసారి ఆలోచించాలి. దావీదు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, నాకు నా చేతులకు ఆయన యుద్ధము నేర్పుతున్నాడు అంటున్నాడు. నా చేతులకు వేళ్లకు యుద్ధం నేర్పుతున్నాడు అంటున్నాడు. ఆయన నాకు ఆశ్రయదుర్గం అంటున్నాడు, నా రక్షణ ఆధారం అంటున్నాడు, నా ఎత్తైన కోట ఆయనే అంటున్నాడు, నేను కదిలింపబడును అంటున్నాడు. రెండవ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 35వ వచనంలో దావీదు మాట్లాడతాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఇత్తడి విల్లు చాలా బలమైనటువంటి వారు మాత్రమే దాన్ని ఉపయోగించగలుగుతారు, దాన్ని ఎత్తి నిలబెట్టగలుగుతారు. అటువంటి బలాన్ని ఇవ్వగలిగేది దేవుడే. అంటే తన చేతులకు బలాన్ని ఇచ్చేది, తన యుద్ధము చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే అని మాట్లాడుతున్నాడు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం గుర్తుంచుకోవాలి, వాటిని మనం శత్రువులుగా భావించినట్లయితే వాటి పైన యుద్ధము చేయడానికి కావలసినటువంటి యుద్ధ నైపుణ్యాన్ని దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. దేవుని దగ్గర నువ్వు నేర్చుకునేటువంటి ప్రతి మాట నువ్వు నిత్యము కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక యుద్ధ సైనికుడిని మనం చూస్తే ఆ యుద్ధములో ఉన్నంత వరకు కూడా అతడు ప్రతి దినము ఆ యుద్ధానికి సిద్ధపడుతుంటాడు. ఎక్సర్సైజ్ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, వారు చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా యుద్ధము గనక ఆ క్షణంలో వస్తే వారు వెంటనే యుద్ధానికి సంసిద్ధులుగా ఉండే విధంగా ప్రతిరోజు వారు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. నీ ముందున్నటువంటి పరిస్థితుల విషయంలో నీ పైన శత్రువు దాడి చేస్తాడు, ప్రతి దినము దాడి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి దినము నువ్వు సిద్ధపడి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి దేవునిని స్తుతించడం ద్వారా, దేవునిని ఆరాధించడం ద్వారా, దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం ద్వారా నువ్వెప్పుడైతే సిద్ధపాటుని కలిగి ఉంటావో, సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటావో, నీ ముందున్నటువంటి సమస్య ఏదైతే నీకు కఠినంగా అనిపిస్తుందో ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో నీ హృదయములో నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటూ ఉండాలి. ఆ ధైర్యమే నీ శత్రువు నీ ముందు నిలవకుండా చేస్తుంది. అటువంటి శిక్షణ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాలి. ఎందుకంటే
దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు బలహీనంగా ఉంటే, విశ్వాసంలో బలహీనంగా ఉంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించలేడు. నీ కొరకే సిద్ధపరచబడి ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే వాటిని పొందుకొని వాటిని ఉపయోగించుకోగలిగేటువంటి సామర్థ్యం నీ దగ్గర లేదు. విశ్వాస సామర్థ్యం నీ దగ్గర లేదు. దానిని నువ్వు పెంపొందించుకోకుండా నువ్వు గొప్ప దీవెనను పొందుకోవడానికి ఆశ కలిగి ఉండటానికి నీకేమాత్రము కూడా అర్హత లేదు. నీకేదైనా ఒక గొప్ప ఆశీర్వాదము, దీవెన నువ్వు కావాలని కోరుకుంటూ ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి విశ్వాస సామర్థ్యాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. నీ ముందున్నటువంటి శత్రువును నువ్వు జయించడానికి కావలసినటువంటి, నీ శత్రువుని జయించటానికి కావలసినటువంటి విశ్వాస బలము నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నీ ముందు ఒక గొప్ప శ్రమను ఉంచుతాడు. ఆ శ్రమను నువ్వు విశ్వాసం ద్వారా అధిగమించగలిగినట్లయితే గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప దీవెనని నీకు అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు ఆ యొక్క సవాలుని ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నావో లేదో నువ్వు గుర్తించాలి. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిణి వలన నీవు పొందినది ఏది? పొంది ఉండియు పొందినట్టు నీవు అతిశయింపనేలా. దేవుడు ఏదైనా మేలు చేసి ఒక గొప్ప స్థితిలో మనల్ని ఉంచితే అది నా గొప్పతనం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఇదంతా నా ప్రయత్నమే అనేటువంటి ఆలోచన. అది లేనప్పుడు, అంటే ఒక సంపదో లేకపోతే ఒక ఆశీర్వాదమో లేదా ఒక దీవెనో లేదా ఏదైనా సరే ఒకటి లేనప్పుడేమో దేవుని పైన, దేవుని దగ్గర దేవునికి మొరపెట్టుకుని దాన్ని పొందుకున్న తర్వాత వారిది మా బలము, మా సామర్థ్యము, మా సొంత ప్రయత్నము అనేటువంటి తలంపులతోటి దేవునికి దూరం అవుతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నేను ఏది చేసినా అది ఆయన ద్వారానే, ఆయన వలననే కలుగుతుంది, కానీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని అంటున్నాడు. నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు బళ్ళెము, నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైనా. దేవుడు మన కొరకు చేయతలంచినటువంటి యుద్ధాలు, దేవుడు మన కొరకు ఆయన యుద్ధము చేయడానికి ఎప్పుడు సిద్ధపడినాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేలీలకు యుద్ధము చేయటం రానప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. అయితే వారికి యుద్ధ విద్యలు వచ్చిన తర్వాత, యుద్ధము నేర్చుకున్న తర్వాత, యుద్ధము చేయటం ప్రాక్టీస్ అయిన తర్వాత వారు విధేయతతోటి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రమే వారి విజయాన్ని సాధించారు. వారు ఎప్పుడైతే అవిధేయత, వారి యొక్క సామర్థ్యము పైన వారు ఆధారపడి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము దేవుని ద్వారా, అంటే దేవునిలోనికి వచ్చినప్పుడు, అంటే విశ్వాసులకు కొత్తగా వచ్చినప్పుడు, మనకి యుద్ధము చేయటం తెలియనప్పుడు, మన ముందున్నటువంటి శ్రమలు, సమస్యలు, వీటిలో మనం ఎలా బయటికి రావాలో తెలియనప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి ఆ సమస్యల నుండి, శ్రమల నుండి సులువుగా మనల్ని తప్పించాడు. కానీ మనకు విశ్వాస జీవితం పెరుగుతూ ఉన్న తర్వాత మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గుర్తించి, మన గడిచిన జీవితంలో దేవుని యొక్క విలువలు, అంటే దేవుని యొక్క కృప ద్వారా మనం ఎలా బయటపడ్డామో ఆ విశ్వాసాన్ని మనము మరిచిపోకుండా తిరిగి ఆ విశ్వాసాన్ని మన లోపల జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ, దానిని బట్టి మన ముందున్నటువంటి సవాలుని ఎదుర్కోగలిగేటువంటి విశ్వాస సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. అయితే మన ముందున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి విధేయత కలిగి ఉండటం ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా దాన్ని జయించగలమనేటువంటి ఆశతో ముందుకు వెళ్ళాలి. గడిచిన జీవితాలలో దేవుడు చేసినటువంటి మేలును ఆయన తిరిగి చేస్తారు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో, అంటే నీ ప్రమేయం లేకుండా, నీ విధేయత లేకుండా, నీ మోకరింపు జీవితం లేకుండా, దేవుని సన్నిధిలో గడిపేటువంటి అలవాటు లేకుండా నువ్వు సులువుగా అటువంటి, అంటే మొదటి దశలో జరిగినటువంటి అద్భుతాలు జరుగుతాయి అనుకోవటం చాలా పొరపాటు. అందుకే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పును అంటున్నాడు. సింహాన్ని చంపినప్పుడు దేవుడు తనకి ఎటువంటి విద్యను నేర్పించలా. దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, సింహాన్ని చీల్చవతల పడేశాడు. ఎలుగుబంటి ఎదురుబడినప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, ఎలుగుబంటిని చీల్చవతల పడేశాడు. గొలియాత్ వచ్చినప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, గొలియాతుని చంపవతల పారేశాడు.
వీటన్నిటికీ కారణం ఏమిటంటే అతడు లేత వయస్సులో, అంటే చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు, 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మంచి చెడుల గురించి తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడే తన పక్షంగా యుద్ధము చేశాడు. కానీ తరువాత దావీదుకి యుద్ధ విద్యను నేర్పించిన తర్వాత దావీదు ఎప్పుడైతే విధేయత కలిగి ఉన్నాడో, వినయాన్ని చూపించగలిగాడో, దేవుని సన్నిధిలో గడుపుతున్నాడో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా దావీదుకి విజయం లభించింది. దావీదు ఎప్పుడైతే అతిశయించాడో, దావీదు ఎప్పుడైతే కొద్దిపాటి అతిశయం అంటే దేవునికి అవిధేయతకరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాడో, అప్పుడు దావీదు పాపంలో పడిపోయాడు. బత్షెబతో పాపము చేయడానికి కారణము, తాను ఒక దేశం పైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని అనుమతితోటి, దేవునికి విధేయత చూపించి, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా యుద్ధానికి వెళ్ళలేదు. కేవలము తనను అవమానించారు అనేటువంటి ఆలోచనతోటి యుద్ధానికి వెళ్ళాడు. అవమానించారు అనేటువంటి ఆలోచన తనలో ఎప్పుడు వచ్చిందో, ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దావీదు ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా భయంకరంగా, అంటే ఒక దుర్మార్గమైనటువంటి విధంగా వారిని సంహరించడం జరిగింది. క్రూరమైనటువంటి వధ అక్కడ జరిగించారు. అంత మాత్రమే కాకుండా అక్కడ రాజుని చంపిన తర్వాత రాజు యొక్క బంగారు కిరీటాన్ని, 7 మడుగుల కిరీటం అటది, దానిని, ఆ బంగారాన్ని, అది దేవునికి ప్రతిష్ఠించవలసినటువంటి వస్తువై ఉండగా దావీదు ఆ యొక్క 7 మడుగుల కిరీటాన్ని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఈ చిన్న అవిధేయత చూడండి, దావీదు అనవసరమైనటువంటి ఒక యుద్ధానికి వెళ్ళాడు. అది దేనికేనంటే తనను అవమానపరిచారు అనేటువంటి విషయం. ఎలాగ అవమానపరిచారనంటే, దావీదు ఆ రాజుని పలకరింపు కోసం తన సేవకులను పంపితే వారు అపార్థం చేసుకొని ఆ వేగులు వారిని క్షౌరం చేసి పంపించారట. అది దావీదుకి చాలా అవమానాన్ని కలిగించింది, చాలా కోపాన్ని తెప్పించింది. దేవుడు దావీదుకి వారిపైన యుద్ధానికి వెళ్ళి వాళ్ళని సంహరించుకొని చెప్పలేదు. దావీదే తాను తన బలాన్ని బట్టి, తన సైన్యాన్ని బట్టి వారిపైన యుద్ధానికి వెళ్ళాడు. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. ఎందుచేతనంటే దేవుని అనుమతి లేకుండా వెళ్ళాడు. తద్వారా అక్కడ వారిని క్రూరంగా వధించాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి ప్రతిష్ఠ చేయవలసినటువంటి బంగారు కిరీటాన్ని అక్కడ ఎప్పుడైతే వారు పొందుకున్నారో, ఆ కిరీటాన్ని దావీదు ధరించాడు. వీటిని బట్టి దావీదులోకి దురాత్మ ప్రభావం మొదలైంది. అందుచేత దావీదు అక్కడ నుండి మరి దేవుని ప్రమేయము లేకుండా తన సొంత ఆలోచనలతోటి రకరకాల పనులు చేసుకుంటూ వెళ్ళి భయంకరమైనటువంటి శ్రమ అనుభవించాడు. బత్షెబతో పాపం చేశాడు. తద్వారా మరి బత్షెబ భర్తను చంపటానికి తన మరి మనసు ఎలా ఒప్పిందో కూడా అర్థం కాదు, చంపించేశాడు. ప్రజలను లెక్కించడానికి మరి దేవుని ప్రమేయము లేకుండా ప్రయత్నించాడు. తద్వారా 70,000 మంది ఇజ్రాయేలీలు చనిపోవడానికి కారణమయ్యాడు. ఈ పరిస్థితులన్నిటిని మనం చూస్తే ఎక్కడ, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందనంటే, దేవునితో కొనసాగేటువంటి క్రమంలో మనం ఎప్పుడైతే నిలిచిపోతామో, అంటే మన నిత్యము దేవునితో, దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో, ఎప్పుడైతే మనం వాటికి ఆ ప్రాధాన్యతను మనం తగ్గిస్తామో, అప్పుడు మనము శత్రువుని జయించలేము, మనం యుద్ధంలో ఓడిపోయేటువంటి ప్రమాదం. ఈ పరిస్థితిని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవునితో మాత్రమే కొనసాగాల్సినటువంటి అవసరం. నిశ్చయముగా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరం, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియా మాట్లాడేటప్పటికే, ఇర్మియా ప్రవచనాన్ని మొదలుపెట్టేటప్పటికే ఇజ్రాయేలీల ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి పాపులుగా ఉన్నారు, పాపాన్ని జరిగిస్తున్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు, దేవుని మాట ఏమాత్రము విననేరకుండా వారి చెవులు మూయబడినట్లుగా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఆయన మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. ఈ లోకంలో మన ప్రయత్నాలన్నీ కూడా మోసకరమైనవే, గుర్తుంచుకోవాలి.
మన గడిచిన జీవితాలలో మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మోసకరమైనటువంటి ప్రయత్నాలు. నువ్వు నీ అవసరతను తీర్చుకోవడానికి ఏ ఆలోచన నువ్వు చేసినా కూడా అది మోసపూరితంగానే ఉంటుంది. నువ్వు జ్ఞాపకంలో ఉంచుకో, మోసపూరితంగానే ఉంటుంది, ఇందులో సందేహమే లేదు. దేవుని ప్రమేయము లేకపోతే మోసమే ఉంటుంది. మోసం ఎప్పుడైతే మీ లోపల అంటే మోసగించాలి అనేటువంటి తలంపు, ఏదో విధంగా మీ పని అవజేసుకోవాలనేటువంటి తలంపు ఎప్పుడైతే మీకు ఉంటుందో, ఏదైనా సరే నా పని అయిపోవాలి, ముందు నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి అని ఇతరులను నాశనము చేయటానికి నీ ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నాలన్నీ కూడా సాతాను నీ చేత జరిగించేటువంటివే. నువ్వు వాడి చేతిలో ఆయుధముగా మారి నీకు నువ్వే శత్రువుగా మారిపోయి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలననే ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. నీ ముందున్నటువంటి పరిస్థితి ఎందువల్ల అంటే ఏ పాపాన్ని బట్టి, ఏ అతిక్రమాన్ని బట్టి, ఏ అవిధేయతను బట్టి నీ ముందున్నటువంటి సమస్యల నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావో దాన్ని నువ్వు గుర్తించాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీకు అటువంటి ఆలోచన కలగజేసి నువ్వు ఎక్కడ దేవునికి అవిధేయతగా ఉన్నావో నీకు తెలియజేస్తాడు. ఆ అవిధేయతను నువ్వు విసర్జించి అంటే ఆ అవిధేయత ఆలోచనను నువ్వు విడిచిపెట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని పైన నువ్వు ఆధారపడగలిగినట్లయితే దేవుడు నీకు ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో బోధించి నీకు యుద్ధ నైపుణ్యాన్ని కలగజేసి నీ ముందు వస్తున్నటువంటి ప్రతి శత్రువు యొక్క పన్నాగాన్ని దానిని తప్పించుకోగలగటానికి, దాన్ని ఛేదించడానికి, దాన్ని జయించడానికి దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. అటువంటి బలాన్ని నువ్వు పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మోకరింపు ప్రార్థన నీకెంతగానో ఉపయోగపడుతుంది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి అలవాటు నీకెంతగానో ఉపయోగపడుతుంది. దేవుని గురించినటువంటి రక్షణను గురించినటువంటి గ్రహింపు కలిగినటువంటి వారందరూ కూడా ఆ రక్షణ గ్రహింపు ద్వారా రక్షణ కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, యెషయా గ్రంథం 25:9 ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము నమ్ముకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. నీ శత్రువు పైన నీకు ఎప్పుడైతే విజయం దొరుకుతుందో, నువ్వు ఒక్కొక్క విజయాన్ని నువ్వు పొందుకుంటూ ముందుకు వెళుతూ ఉంటావో, నువ్వు పొందుకుంటున్నటువంటి ప్రతి విజయాన్ని బట్టి నీకు అర్థమవుతుంది, నీకు తెలుస్తుంది, నువ్వు పొందుకుంటున్నటువంటి విజయాలన్నీ కూడా దేవుడు నీకు సహాయం చేయటం ద్వారా పొందుకుంటున్నావని. దేవుడు నీకు సహాయం చేయకుండా నువ్వు పొందుకునేటువంటిది ఏది కూడా అది విజయం కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ప్రమేయము లేకుండా మీ సొంత తెలివితేటలతోటి, మీ సొంత ఆలోచనతోటి మీరు పొందుకునేటువంటిది ఏదైనా సరే, అది ఏ విధమైనటువంటి ఆశీర్వాదమైనా సరే, అది మీకు శ్రేయస్కరముగా ఉండదు, మీకు సమాధానకరంగా ఉండదు, మీకు సంతోషాన్ని ఇవ్వదు. దాని ద్వారా మీకు మరింత ప్రమాదమే కానీ మీకు ప్రయోజనం ఉండదు. దేవుని ద్వారా మీకు వచ్చేదాని కొరకు అంటే దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడేటువంటి విజయం కొరకు మీరు ఓపికతో సహనముతో నిలిచి ఉండినట్లయితే, మీకా గ్రంథంలో రాయబడినట్లుగా నేను పాపము చేసి తిని గనుక దేవుడు నా పక్షముగా వాద్యమాడి తీర్పు తీర్చేంత వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. We have to be wait. మనము దేవుని పైన నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారు ఉండాలి. ఆయన ద్వారా వచ్చేటువంటి విజయము అది స్థిరపరచబడుతుంది. అది నీకును నీ పిల్లలకు స్థిరమైనటువంటి ఆశీర్వాదంగా ఉంటుంది. నువ్వు తెచ్చుకునేటువంటి ఆశీర్వాదము కానీ, నువ్వు పొందుకునేటువంటి ఏదైనా ప్రయోజనకరమైనది అని నువ్వు అనుకునేది ఏదైనా సరే, అది నీకు ప్రమాదకరంగానే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఇజ్రాయేలీల ప్రజలు ఎన్నిసార్లు వారు తరమబడిన, కొట్టబడిన, చీల్చబడిన వారి నిరీక్షణ వారు పోగొట్టుకోలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఇజ్రాయేల్ దేశము ఎంతో సమర్థవంతమైనటువంటి మంచి టెక్నాలజీ కలిగినటువంటి, మంచి యుద్ధ ఆయుధములు కలిగినటువంటి దేశంలో ప్రపంచానికే వారు ఒక మాదిరికరమైనటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారికి ఉన్నారు. ఇది ఎలా సంభవించిందని అంటే కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే.
వారి ప్రయత్నాలు వారిని నాశనములకు తీసుకుని వెళ్ళాయి. దేవుని ద్వారా వారు చేసినటువంటి ప్రయత్నం వారిని శాశ్వతమైనటువంటి దేవుని కృపకు పాత్రులుగా మార్చడానికి వారిని తిరిగి ఇజ్రాయెల్ దేశంలో సమకూర్చబడినటువంటి సంఘటన మనం ఉంది. అందుకే వారి గురించి యెషయా గ్రంథంలో రాయబడతాం. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము. అక్కడేమని మాట్లాడుతున్నాడు మీకా గ్రంథంలో? ఆయన అంటున్నాడు, నేను అయినను యెహోవా కొరకు ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఈ స్టాండర్డ్ ఎలా వచ్చింది వీళ్ళకేనంటే, వీరు లేఖనాలను పరిశోధించి దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని ద్వారా నిత్యము పురికొల్పబడుతూ ఉన్నారు. కాబట్టి వారి ప్రజలందరూ తప్పుద్రోవను వెళ్తూ ఉన్నా కూడా కొందరు ప్రవక్తలు దేవునితో కలిసి ఉండటం ద్వారా దేవుని యొక్క లేఖనాలను వారు పరిశోధించి దేవుని యొక్క ప్రవచనాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకా గారు ప్రకటిస్తున్నటువంటి మాట దేవుని మాటే తప్ప ఆయన సొంత మాట కాదు. ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుందను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు వారికి రాజ్యమే లేకపోయినా తిరిగి రాజ్యాన్ని ఇచ్చాడు. మనం గుర్తుంచుకోవలసినటువంటిది, మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, నీ పరిస్థితి ఇజ్రాయేలీల దేశము కంటే గొప్పదేం కాదు. నీ కష్టము ఇజ్రాయేలీలను దేవుడు పోగు చేసి ఒక దేశముగాను, వారిని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక దేశముగా ఆయన తిరిగి వారందరినీ కూడా ఒక చోటికి చేర్చినటువంటి దేవుడు, వారికి గొప్ప యుద్ధ నైపుణ్యాన్ని నేర్పిన దేవుడు, గొప్ప వ్యవసాయ సంబంధమైనటువంటి ఆలోచనలతో నడిపిస్తున్నటువంటి దేవుడు, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు. నీ పరిస్థితి ఏ పాటిది వారితో మనం గనక కంపేర్ చేసుకున్నట్లయితే మన పరిస్థితి చాలా చిన్నదే. కానీ ఇక్కడ వారు కొన్ని వేల సంవత్సరాల పాటు దేవుని కొరకు ఎదురు చూచినటువంటి నిరీక్షణ అనుభవంలో ఉన్నారు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునినను యెహోవా నాకు వెలుగుగా నుండును, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చును. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం గ్రహించగలిగినట్లయితే మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఒక మంచి స్టాండర్డ్, అంటే ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన ముందున్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని మనము అధిగమించగలిగేటువంటి సామర్థ్యాన్ని, మన ముందున్నటువంటి యుద్ధాన్ని జయించడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నీ ముందున్నటువంటి సమస్య ఇంకా కొంతకాలం కొనసాగించబడుతుంది, నీ శ్రమ కొంతకాలం కొనసాగించబడుతుంది. తద్వారా దేవుడు నీకు పూర్తి స్థాయి నైపుణ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానిని బట్టి నువ్వు విసగకూడదు, దానిని బట్టి నువ్వు సనగకూడదు, దాన్ని బట్టి నువ్వు దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసంలో కదిలిపోకూడదు. ఇశ్రాయేలు వారు మాట్లాడుతున్నారు, మేము సంతోషించి ఉత్సహించి మా దేవుని స్తుతించదము. ఎప్పుడు వారు సంతోషిస్తారనంటే, వాళ్ళు అంటున్నారు, ఇంకనూ వారికి ఇజ్రాయేలు దేశము రాకమునిపే వాళ్ళు అనుకుంటున్నారు, యెహోవా వలన ఇజ్రాయేలులకు రక్షణ కలుగును, దేవుని వలన నీకు రక్షణ కలుగును, దేవుని ద్వారా నీకు యుద్ధ నైపుణ్యము నేర్పించబడును, దేవుని ద్వారా నువ్వు నీ ముందున్నటువంటి పరిస్థితులను అధిగమించగలగటానికి దేవుడు నీ చేతులకు నీ వ్రేళ్లకు యుద్ధము చేయటము, నీకు పోరాటము చేయటం కూడా నేర్పిస్తాడు. నువ్వు పోరాడవలసింది అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో, వాటితో పోరాడటానికి నీకు కావలసింది ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గం. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ ఖడ్గము దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ లోపల సామర్థ్యము అభివృద్ధి చెందుతుంది. ఆ వాక్యము నీ లోపల ప్రభావము చూపుతున్నటువంటి ఆ యొక్క సమయమంతా కూడా నీ ముందు ఏ శత్రువు కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. నీ ముందున్నటువంటి సమస్య నిలిచి ఉండేటువంటి అవకాశం లేదు. నీలో ఉన్నటువంటి అనారోగ్యము నీలో ఇంకా కొనసాగటానికి అవకాశం లేదు. నీ దేవుని వాక్యమే నీ లోపల గనక నీ ధ్యానములో ఉండినట్లయితే,
దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము ఎప్పుడైతే నీ లోపల ధ్యానముగా ఉంటుందో, ఆ ఖడ్గము నీ లోపల ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే నీ తరపున యుద్ధము చేస్తూ ఉంటుందో, నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా, అంటే నీ శత్రువు ఎటువంటి శత్రువైనా, నీ శత్రువు నిన్ను ఎన్ని విధాలుగా బాధపెడుతున్నా, నీ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తన వాక్యము ద్వారా వాటన్నిటిని నీకు అనుకూలంగా మార్చాడు. ఎందుకంటే ఆయన తనను తాను రుజువుపరుచుకున్నటువంటి దేవుడు. ఏ రుజువు లేకుండా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి, ఏ అద్భుతాన్ని, దేవుని యొక్క కార్యాన్ని చూడకుండా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి నేను మీ ముందుకు రాలేను. ఎన్నో అనుభవాల ద్వారా దేవుడు ఇది అసాధ్యము అనుకున్నటువంటిది, ఇది నా వల్ల కాదు అనుకున్నటువంటిది, ఇక నేను ఓడిపోతాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో పరిస్థితుల్లో ఆయన విజయాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆయన విజయాలను బట్టే ఆయన కొరకు సాక్షిగా నిలబడి మీ ముందు వాక్యాన్ని బోధిస్తున్నాను. దేవుని బట్టి సంతోషించవలసినటువంటి అవసరం అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనకిచ్చేటువంటి రక్షణను బట్టి, మనకిస్తున్నటువంటి ప్రతి ప్రోత్సాహాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన సహాయాన్ని బట్టి మనము నిత్యము సంతోషించి ఉత్సహించాలి. నీ పరిస్థితి ఒకవేళ నీకు అననుకూలంగా, అంటే నీకు ఇబ్బందికరంగా ఉన్నా సరే, వేదనకరంగా ఉన్నా సరే, నువ్వు దేవుని గురించి ఉత్సహించి సంతోషించాల్సిందే. ఎందుకంటే నీ యొక్క దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చేది. నీ వేదనను ఆయన ఖచ్చితంగా సంతోషకరంగా మార్చేటువంటి. అందుచేత నువ్వు దానిని దృష్టిలో ఉంచుకొని, నీకున్నటువంటి సమస్య కొద్ది సమయమే నీతో ఉంటుందనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకొని, నీ ముందున్నటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు గుర్తించి, ఆ నిరీక్షణతోటి నువ్వు దేవుని గురించి ఉత్సహించి సంతోషగానం చేయాలి. ఈ యుద్ధ నైపుణ్యాన్ని నువ్వు నేర్చుకోగలిగినట్లయితే, నీ సమస్యలను ఉత్సహించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నీ దేవుని బట్టి అతిశయించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడిని విడిపించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనంలో ఇర్మీయా గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలగజేయుటకును, బబిలోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వాద్యమును కడముట్టించును. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం 34వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు. నిన్ను నన్ను విమోచించేటువంటి దేవుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలగజేయుటకును, బబిలోను నివాసులకు, అంటే లోకస్తులకు వినాశనాన్ని కలగజేయుటకు, వాదించుటకు ఆయన వాద్యమాడి ఆ వాద్యమును ముగించేటువంటి దేవుడు ఉన్నాడు. నీ నిమిత్తము ఆయన వాదించేటువంటి, వాద్యమాడేటువంటి దేవుడు ఉన్నాడు. నీ పరిస్థితులన్నిటి గురించి నీకు అనుకూలమైనటువంటి తీర్పుని తీసుకొచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపము విషయమై, నీ అతిక్రమము విషయమై, నీ దోషము విషయమై ఆయనే శిక్షను అనుభవించి, ఆ శిక్షకు ఏ విధమైనటువంటి తీర్పు నీ మీదకి రాకుండా నీకు విడుదల కలగజేసినటువంటి విమోచకుడుగా ఉన్నాడు. అట్టి విమోచకుడు నీ కొరకు ఆయన నిలువబడి నీ నిమిత్తము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో యుద్ధము చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీతో విశ్వాస సంబంధమైనటువంటి యుద్ధాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ ముందున్నటువంటి సవాలును నువ్వు ఎదుర్కోవటానికి నిన్నే ఆయన వీరుడిగా నిలబెట్టాలని, నిత్యము ఆయన నీతో పోరాటం చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను యొక్క తల ఆయన చితకగొట్టి, సాతాను యొక్క ప్లాన్స్ అన్నిటిని కూడా, సాతాను యొక్క ఆలోచన అంతా కూడా నీ ద్వారా నిర్వీర్యము చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే, దేవుని కృపను బట్టి, దేవుని సహాయమును బట్టి, దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గమును బట్టి నువ్వు ఖచ్చితంగా నీ అన్ని పోరాటాలలోనూ విజయాన్ని సాధించు. నీ ముందు నువ్వు బ్రతికున్నంత కాలము పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ పోరాటాలన్నిటిలోనూ నువ్వు విజయం సాధించాలి అని అంటే దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గము నిత్యము నీ ధ్యానంలో ఉండాలి.
నువ్వు దేవుని సన్నిధిలో మోకరించేటువంటి అనుభవంలో ఉండాలి. నీ అనుభవము దేవుడు నీకు నేర్పించేటువంటి యుద్ధ విద్య నీ జీవితంలో నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప స్థితిలో, దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను నడిపించాలని ఆయన నీకు యుద్ధము చేయడం నేర్పించాలని ఆశపడుతున్నాను. నువ్వు విధేయత చూపించగలిగితే దేవుని ద్వారా యుద్ధ నైపుణ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నీ యుద్ధము అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులతో, నీ యుద్ధము నీ శరీర బలహీనతల మీద, నీ యుద్ధము లోకములో నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమల మీద, వీటన్నిటిపైన నువ్వు విజయం సాధించడానికి దేవుడు నిత్యము నీకు నేర్పరిగా ఉన్నాడు. నిత్యము నిన్ను నడిపించగలిగేటువంటి దేవుడు అయినా నువ్వు ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఆయనే నీకు రక్షకుడు అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యం అనేటువంటి వెలుగుని నువ్వు నిత్యము ధ్యానించగలిగేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి తిరిగి లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగంధ, మా దేవ, మీకు స్తోత్రం నాయన. అయా, మా చేతులకు యుద్ధము చేయడం నేర్పించండి. మా వేళ్లకు పోరాటమును నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా నాయన తండ్రి, లోకంలో దుష్టుని యొక్క ఆలోచన, లోకంలో దుష్టుని యొక్క ప్రభావం పెరిగిపోతుండగా లోకస్తులందరూ నాయన తండ్రి అయా మాకు వ్యతిరేకముగా, లోక పరిస్థితులన్నీ మాకు ఏమాత్రం అనుకూలముగా లేనప్పటికీ నాయన వాటన్నిటిపైన విజయము సాధించగలిగేటువంటి ఆ యొక్క యుద్ధ నైపుణ్యమును మీరు మాకు నేర్పిస్తానని వాగ్దానం చేస్తున్నా. నేర్పించగలిగిన దేవుడైనా అట్టి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో నాయన మేము మా పరిస్థితులను అధిగమించడానికి, మా ముందున్నటువంటి పోరాటాలన్నిటిలో మీ యందు విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళటానికి మీ సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చే, శిలువ రక్తమునకే ఇచ్చే ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను.